వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయిందండి వీడియోస్ అయితే పెట్టి. మీరు నమ్మరు, ఇవన్నీ ఏప్రిల్లో వ్లాగ్స్ అనమాట. ఇంకా నేను చాలా కష్టపడి తీసాను కాబట్టి ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఐశ్వి బర్త్డేకి మేము షిరిడీలో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ మినిట్లో కూడా వెళ్ళి షాపింగ్ అవన్నీ చేసుకొని హడావిడిగా అయితే అయిపోయింది డే. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా ఫుల్ టైంపాస్ ఐశ్వితోటి. మాకే కాదు పక్కనున్న వాళ్ళకి కూడా మంచిగా టైంపాస్ చేసింది. చాలాసేపు డ్యాన్స్లని ఆటలని గట్టిగా అరవడం అలా ఇలా చేసింది. అండ్ అలా అయితే జర్నీ మేము మార్నింగ్ 7:30కి 8కి అలా దిగాల్సిన వాళ్ళం. 3 hours ఏమో డిలే అయ్యి 12కి అలా వెళ్ళాము. ఇంకా వెళ్ళి లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీయే కదా, ఏం చేయాలనుకుంటే థీమ్ పార్క్ ఉంది కదా, అది ఈరోజు విజిట్ చేసేద్దాం. ఎలాగో ఎండలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా థీమ్ పార్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి థీమ్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టెంపుల్ అయితే నెక్స్ట్ రోజు దర్శనానికి అనుకున్నాము. ఈ డే అంతా వేస్ట్ చేయడం ఎందుకని ఇలా అయితే వెళ్తున్నాము. ఇంకా 2-3 ప్లేసెస్ అనుకున్నాము, బట్ అవి నెక్స్ట్ ఎలా వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అండ్ అలాగే ఈ థీమ్ పార్క్ అయితే షిరిడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాలండి, అంత బాగుంది. అండ్ మా ఇష్యూకి చూసారా, ఇక్కడైతే చిన్న దెబ్బ తగిలిందట. నాకు దెబ్బ తగిలింది అని చూపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, థీమ్ పార్క్కి సర్టెన్ ప్రైస్ ఉంటుందండి, పర్ హెడ్ ఇంత కాస్ట్ అని. అండ్ మనం ఏ హోటల్స్లో అయితే స్టే చేస్తున్నామో వాళ్ళ దగ్గర పాసెస్ కూడా ఉంటాయి. ఆ పాస్లు మనకి ఫ్రీగానే ఇస్తారు. అది మనం ఇక్కడ చూపిస్తే మనకి ఒక పాస్ మీద 70 రూపీస్ ఏమో ఆఫ్ అవుతుంది. ఏదైనా కొంచెమైనా తగ్గుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. అండ్ ఈ థీమ్ పార్క్ అయితే ఇప్పుడు కట్టినా కానీ అది ఒక రాజుల బిల్డింగ్ లాగా అంత బాగా సెటప్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్గా ట్రైన్ జర్నీ అయితే చాలా సూపర్గా ఉంది. దాన్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అన్ని దర్శనాలు చూపిస్తారు దాంట్లో. నియర్లీ ఒక 10 minutes ఉంది. సో అదంతా ఈ వ్లాగ్లో పెడితే వీడియో లెంతీ అవుతుంది, ఎవరు కూడా చూడరు. అండ్ అది సపరేట్ పార్ట్గా పెడితే అందరికీ కూడా చూడడానికి బాగుంటుంది కదా, అందుకని అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉందంటే, బయట అయితే ఎంత ఎండగా ఉందో లోపల థీమ్ పార్క్లో అంత చల్లగా ఉందండి. అసలు మంచి డెసిషన్ తీసుకున్నాం అనిపించింది. జర్నీలో ఎక్కువ అలసిపోయింది ఏం లేదు, మళ్ళీ డే మొత్తం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇది చూస్ చేసుకున్నాము. అండ్ బయట కూడా ఎండలు బాగా ఉన్నాయి, ఏసీ రూమ్లో కూడా అసలు ఎంత వేడిగా అనిపిస్తున్నాయో. సో అందుకని ఇంకా టైం పాస్ అవుతుంది అన్నట్టు వచ్చేసాము. అండ్ 3-4 hours పట్టింది మొత్తం. చాలా బాగుంది, అసలు టైమే తెలియలేదు, ఎంత మంచిగా అనిపించిందో. చూసారు కదా థీమ్ పార్క్ ఎంత బాగుంది కదా, మనకి ఒక పెద్ద కోటలోకి వెళ్తున్న ఫీలింగు, ఆ కలర్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అండి. అసలు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే రావాలి, బట్ అప్పుడు మా స్కెడ్యూల్ అంతా చాలా హడావిడిగా అయిపోయింది. లాస్ట్ మినిట్లో అనుకున్నాము, అది కుదరలేదు. అందుకని ఈసారి పక్కాగా విజిట్ చేయాల్సిందే అని వెళ్ళాము. ఇక్కడ టికెట్ ప్రైసెస్ అయితే నేను ఇస్తున్నాను కదా, పర్ హెడ్ 707 రూపీస్ ఉంటుంది. అండ్ కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా దీనిలో వీకెండ్ ఆఫర్, వీక్ డేస్ ఆఫర్ అని చెప్పేసి 2 ఉంటాయి అన్నమాట. వీక్ డేస్లో కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది, వీకెండ్స్కి ఎక్కువ ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా టికెట్ ఉంటుందండి, అంటే సర్టెన్ హైట్ దాకా ఉన్న పిల్లలకైతే టికెట్ ఉండదు. కొంచెం హైట్ అక్కడ ఉంటుంది, 3.5 feet ఏమో సంథింగ్, వాళ్ళకైతే చూసారు కదా ఇక్కడ నుంచి చూడండి, 3.3 నుంచి ఉన్న వాళ్ళకైతే ఆ ప్రైస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా మా పాప చిన్న పాపే కాబట్టి మా పాపకైతే ఏమీ టికెట్ లేదు, మేమిద్దరం తీసుకున్నాము. ఇలా టికెట్స్ ఇస్తారు, ఇలా ఒక చేతికి బ్యాండ్ ఇస్తారు. అంటే దానిలో 6 types ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఈవెంట్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టిక్ చేస్తారు, ఇది ఆల్రెడీ వీళ్ళు ఇది చూశారు అని చెప్పడానికి అలా టిక్ చేసుకుంటారు. చాలా బాగుంది మొత్తం కూడా. ఫస్ట్ అయితే మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే అందరు వస్తారు కదా, బ్యాచ్ వైజ్ లాగా పంపిస్తారు. ఈ టైం నుంచి ఈ టైంకి ఉన్న వాళ్ళందరినీ ఒక బ్యాచ్, మనం అయిపోయి ఇంకో దానిలోకి వెళ్తుంటే వాళ్ళని మళ్ళీ దీనిలోకి పంపిస్తారు. ఇలా బ్యాడ్జ్ అయితే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, దానిలో ఉన్న ప్రతి ఈవెంట్ని మనం అటెండ్ చేస్తాము, అప్పుడు వాళ్ళు టిక్ చేస్తారు. అండ్ లోపల కూడా ఈ టైంలో మనకి టైం వేస్ట్ కాకుండా షాపింగ్ ఉంటుంది. అండ్ చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా. అండ్ పక్కనే మనకి ఏదైనా తీసుకోవడానికి, స్నాక్స్ తీసుకోవడానికి, ఆర్ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అలా క్యాంటీన్ లాగా ఉంది చిన్నది. అండ్ బోర్ కూడా కొట్టకుండా మనకి అక్కడ కొంచెం టైం పాస్ అయ్యేవి పెట్టారనమాట. లైక్ సెల్ఫీ, మనం నిల్చుంటే సెల్ఫీ స్టిక్ చుట్టూ తిరుగుతుంది, అలాంటివి. అండ్ ఈ సాయిబాబా ఐడల్ అయితే చాలా బాగుంది. అండ్ నేను దాని గురించి అయితే తప్పకుండా చెప్తాను. ఇంకా వీడియో కూడా తీశాను యాక్చువల్లీ. అది మొత్తం మనకు కాయిన్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు ఇనుప కాయిన్స్ ఉండేవి, ఒక రౌండ్గా ఉండి లోపల రౌండ్ ఉంటుంది. అవి మనం ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్లోనూ దేనిలోనూ వాడతాము. వాటన్నిటిని
నుంచి ఈ సాయిబాబా ఐడల్ని తయారు చేశారు. అవన్నీ కూడా ఒకదానికొకటి పక్కన పెట్టి వెల్డింగ్ లాగా చేశారు. చాలా సూపర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుందేమో కానీ అసలు చాలా పెద్దగా ఉంది. ఎంత బాగుంది అనిపించిందో నాకు. ఇంక అక్కడ కొంచెం సేపు టైం ఎలాగో ఉందని మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అక్కడ ఉన్న అందరూ కూడా ఈ ఐడల్ దగ్గర మాత్రం కంపల్సరీ ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగుందండి, మీరు అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, మనం థీమ్ పార్క్లో టికెట్ తీసుకున్నప్పుడు మనకు లాస్ట్లో ఒక ఫోటో కూడా మనం దిగచ్చండి. ఒక అగరబత్తి కూడా ఫ్రీగా ఇస్తారు. దాని గురించి నేను మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఐస్ క్రీమ్స్ అలాంటివన్నీ తీసుకొని మేము ఇంకా షో అయితే స్టార్ట్ అవుతుందంటే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రైన్ రైడ్ అండి. ఈ ట్రైన్ రైడ్లో మనల్ని మామూలుగానే ట్రైన్లో కూర్చోపెట్టి మొత్తం మన దగ్గర ఏ టెంపుల్స్ ఫేమస్ ఆ టెంపుల్కి సంబంధించిన థీమ్స్ అన్ని, ఇప్పుడు లైక్ తిరుపతి ఉంది, తిరుపతి దగ్గర ఎలా ఉంటుంది సేమ్ లోపల ఆర్కిటెక్చర్ ఆ దేవుణ్ణి అలా చూపించి సేమ్ అవన్నీ చూపిస్తారు. అలా అన్నీ మన దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు. ఈ రైడ్ అంతా మనకి 10 minutes ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం అక్కడికి వెళ్ళి చూడాల్సినంత అవసరం లేదు. ఈ షిరిడీలో ట్రైన్ రైడ్ ఎక్కినా మనం అన్ని టెంపుల్స్ కంప్లీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. ఈ టోటల్ రైడ్ అయితే నేను 10 minutes వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. దాని గురించి నేను మంచిగా ఇంకా వివరంగా చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దండి. ఎవరికైనా నిజంగా టైం లేకపోతే ఓన్లీ ఈ షో వరకు చూసైనా సరే మీరు వెళ్ళాలి. అండ్ ద్వారకామాయి కూడా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నాకైతే ద్వారకామాయి అండ్ మన ట్రైన్ రైడ్ అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇది కూడా ఇక్కడ సాయిబాబా గురించి ఒక పిక్చర్ ఇస్తారనమాట. మనకి 45 minutes అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత అయితే 8DX అని చెప్పి మనకి మోషన్ పిక్చర్ ఉంటుంది కదా, మనం సీట్స్ అన్నీ కదులుతాయి, వాటర్ అంటే వాటర్ స్ప్రే అవుతూ ఉంటుంది. అది హనుమాన్ది అండ్ అలాగే కృష్ణుడిది. ఫస్ట్ అయితే కృష్ణుడిది అనుకుంటా. ఎంత బాగుందంటే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సౌండ్స్ కానీ అండ్ ఆ సౌండ్స్ వస్తున్నప్పుడు మన సీట్స్ కదలడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్నీ కూడా మనకి ఒకే చోట మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నప్పుడు మనం తప్పకుండా ఎంజాయ్ చేయాలండి. మనం ఎవరైనా షిరిడీ వెళ్ళేవారంటే డూ కన్సిడర్ దిస్. మీరు తప్పకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా ఎంజాయ్ చేశామని. అండ్ అక్కడ చాలా వరకు వీడియోస్ తీయకూడదు, అందుకని నేను అవన్నీ స్కిప్ చేశాను. నేనైతే నా మాటల్లో మీకు చెప్తున్నాను కదా. ఇది ద్వారకామాయి షో. మన ముందుకే వాళ్ళు సాయిబాబా గెటప్ వేసుకున్న వాళ్ళందరూ వచ్చి చేస్తారు. అన్ని చుట్టూరా లైట్స్ వెలుగుతాయి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంది. దాని తర్వాత ఇది మూషిక్ అని చెప్పి ఒక కామెడీ షో లాగా ఉంటుంది. ఇది నాకేం అంత అనిపించలేదు. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి సాయిబాబా వారు ఇలా మన ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నట్టు ఆ సెటప్ అంతా ఉంటుంది. అది మేము వెళ్ళిన డేస్లో అయితే లేదు. అది అక్కడ ఏదో వరదలు అవి సంథింగ్ డ్యూ టు వర్షాలు ఏదో సంథింగ్ క్యాన్సిల్ అయిపోయింది. బట్ అదైతే చాలా బాగుంటుంది. మనం పక్కనే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మా షో అయితే కంప్లీటెడ్ అయిపోయిందండి. మొత్తం 3 hours దాకా పట్టింది. ఇంకా బయటికి వచ్చేసాం. అంటే దాంట్లోనే లోపల వైపు ఇంకా షాపింగ్ ఇలా ఉన్నాయి. మీకు నేను చెప్పాను కదా, మనకి ఫోటో ఇస్తారు, ఒక అగరబత్తి కూడా ఫ్రీగా ఇస్తారు. ఈచ్ టికెట్కి ఒక ఫోటో అన్న ఒక అగరబత్తి ఫ్రీగా ఇస్తారు. సో ఇంకా మేమైతే ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా పాపకి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి ఫౌంటైన్స్ అన్న కూడా బాగా ఇష్టం. సో తను కొంచెం సేపు ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్నిప్పెట్స్ తీసుకున్నాము. పాప చిన్నగా ఉన్నప్పుడు మేము ఒకసారి షిరిడీ వచ్చాము అండ్ అలాగే లోనావాలా అవన్నీ వెళ్ళాము. కొంచెం పాప పెద్దగా అయిన తర్వాత తను ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఇప్పుడే అనమాట రావడం. ఇంకా తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. షాపింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఏ షాప్ కనిపించినా బొమ్మలు కావాలి అది ఇది అని. అండ్ ఇక్కడ కొంచెం వీవర్స్వి ఉంటాయి కదా డ్రెస్సెస్, శారీస్ అవి చూసాము. కొంచెం కాస్ట్లీ అనిపించాయి. బట్ అది వీవింగ్లో తప్పనిసరిగా కొంచెం కాస్ట్ ఉంటాయి. అండ్ ఫొటోస్ ఇస్తామన్నారు కదా, వాటి కోసం అయితే నేను వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళు మనకి ఫొటోస్ తీస్తారు. మనం ఇలా అక్కడ సాయిబాబా లోపల గుడిలో ఎలా ఉంటుంది సేమ్ అదే థీమ్తో ఇక్కడ సాయిబాబా వారు ఉంటారు. కాస్ట్యూమ్స్ కూడా డైలీ చేంజ్ చేస్తారు. ఫస్ట్ అయితే అగరబత్తి చాలా క్యూ ఉందని అగరబత్తి తెచ్చేసుకున్నాను. అండ్ ఈ సాయిబాబా దగ్గర మనం ఇంకా వెరైటీ పోజెస్ కూడా దిగచ్చు. వాళ్ళు ఫొటోస్ తీస్తారు కదా, అందులో ఏదైనా ఒక ఫోటోని మనకి ఫ్రీగా వాళ్ళు వాట్సాప్ చేస్తారు. లేదు నాకు ఇలా ప్రింట్ ఒకటి కావాలి, మిగతా ఫొటోస్ అన్నీ వాట్సాప్కి కావాలంటే మనం 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సరే అని చెప్పి మేము 200 రూపీస్
పే చేసాము. మనకు ఇట్లా ఒక ఫోటో లాంటిది ఒకటి కాపీ ఇచ్చారు, అంటే ఫిజికల్ కాపీ ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే మిగతా ఫొటోస్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేశారు. చాలా బాగుంది. అండ్ అక్కడ ఇంకొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశాము. మేము బయటకు వచ్చేటప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు లేజర్ షో అండ్ డ్యాన్స్ షో ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరు దీనికి ఏం కాస్ట్ పెట్టక్కర్లేదు. అది మనకి ముందంతా కూర్చోడానికి కూడా బాగుంటాయి, సీటింగ్ అంతా ఉంటుంది, పార్క్ లాగా ఉంటుంది. అక్కడ కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. సరే ఎలాగో బయటకు వచ్చాం, వెదర్ కూడా కూల్ అయిపోయింది కదా అని మేము కూడా కూర్చొని చూస్తున్నాము. లేజర్ షో అయితే చాలా బాగుంది. బట్ చాలా కొంచెం డిలేగానే స్టార్ట్ అయిపోయింది. మాకు ఇప్పుడు ఒక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ మేము ఒక 30 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చిన్నగా డ్యాన్స్ షో స్టార్ట్ అయింది. వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే, అంటే మనకి లైక్ జిమ్నాస్టిక్ వేలో సర్కస్లో ఇట్లా ఫీట్స్ చేస్తారు కదా, అలా అందరు కలిసి చేశారు. వీళ్ళందరూ ఇక్కడ స్టూడెంట్సే అనుకుంటా. మంచిగా చేశారు. గర్ల్స్ బాయ్స్ అందరు కలిసి కాంబినేషన్తో సూపర్గా చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత అయితే లేజర్ షో స్టార్ట్ అయింది. మనకి ఈ లేజర్ షోలో లేజర్ లైట్స్ తోటి ఇక్కడ మొత్తం కలర్ఫుల్గా వస్తుంది. అండ్ అలాగే పక్కనున్న స్క్రీన్లో సాయిబాబా గురించి అండ్ కొన్ని ప్లేసెస్ ఇంపార్టెన్స్ గురించి, ఇందులో జరుగుతున్న షోస్ గురించి, ఆ షోస్లో ఏమేమి చెప్తారు, అసలు సాయిబాబా గుడికి ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చెప్పారు. అదైతే చాలా బాగుంది. నేను చాలా వరకు అయితే వీడియో తీసాను, కానీ మరీ రాగా పెట్టేస్తే మనకి ఏం అర్థం కాదనమాట. పక్కన క్రౌడ్ సౌండ్స్ ఇవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి. అందుకనే కొన్ని స్నిప్పెట్స్ అయితే దీనిలో యాడ్ చేశాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. బట్ ఎవరైనా సరే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే వేరే లెవెల్ అండి. అక్కడ వస్తున్న సౌండ్స్కి అయితే మా పాప అసలే ఆగట్లేదు. తనకి డ్యాన్స్ అంటే ఇష్టం కదా, సో తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది. అండ్ ఈ పర్టికులర్ లేజర్ షోకి వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ నేను షార్ట్స్లో కూడా పెడుతూ ఉన్నాను. అండ్ అలాగే లాంగ్ వీడియోలో కూడా పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. అప్పుడు మీకు ఆ లేజర్ షో కూడా కనిపిస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ లేజర్ షోని చీకట్లో చూస్తేనే బాగుంటుంది కాబట్టి వాళ్ళు అప్పటిదాకా డ్యాన్స్ షో పెట్టారనమాట. ఎప్పుడైతే చీకటి పడిందో అప్పుడు లేజర్ షో స్టార్ట్ చేశారు. ఎంత ఆసమ్ ఉందంటే అసలు డైరెక్ట్గా అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మేము అందరం వచ్చాము. అప్పుడు మేము ఇది మిస్ అయ్యాం. బట్ ఈసారి వాళ్ళకు కూడా నేను చెప్పాను, అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. అండ్ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా షిరిడి వెళ్తుంటాం. నేను నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా నేను తప్పకుండా మళ్ళీ ఈ థీమ్ పార్క్ అయితే విజిట్ చేస్తాను. అండ్ మీకు చెప్పాను కదా, ట్రైన్ రైడ్లో మన హిందూ ఫేమస్ టెంపుల్స్, ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నిటి కూడా థీమ్ లాగా అలా డెకరేట్ చేశారని. ఆ టెంపుల్ రైడ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఉంటుంది. ఇందులో పెడితే ఈ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి ఈ వీడియోని ఇక్కడ దాకాతో స్టాప్ చేసేస్తున్నాను. బట్ డూ కన్సిడర్ మై వర్డ్స్. మీరు అస్సలు బోర్గా ఫీల్ అవ్వరు. వీడియోలో చూస్తేనే ఎలా ఉంటుందంటే డైరెక్ట్ వెళ్ళి మనం కూడా ఎప్పుడు థీమ్ పార్క్ చూస్తామా అనిపిస్తూ ఉంటుంది. అలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీరు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికీ ఒక 800 అవర్స్ అయినాయి. మనకి ఇంకా 3200 వాచింగ్ అవర్స్ కావాలి. ప్లీజ్ నా వీడియోస్ అన్నీ మీరు మొత్తం కంప్లీట్గా చూస్తే నేను తొందరలోనే రీచ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.